సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకపోతే మీరు యూట్యూబ్ కావచ్చు ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇలా స్టక్ అయిపోతుందా? ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నా యొక్క మొబైల్లో ఇంటర్నెట్ అయితే ఆన్లో ఉంది. బట్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇక్కడ నుంచి ఏం ఓపెన్ చేసినా అసలు ఇక్కడ నుంచి ఏమి కూడా ఓపెన్ అయితే కావడం లేదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు యూఆర్ ఆఫ్లైన్ అని ఆటోమేటిక్గా నాకు చెప్పేయడం జరిగింది. ఇదే కాదనమాట, లైక్ దిస్. ఇక్కడ నుంచి నేను క్రోమ్ని కూడా ఇక్కడ నుంచి ఓపెన్ చేసి ఏదైనా సైట్ని ఓపెన్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా ఇక్కడ చూసుకోవచ్చు నో ఇంటర్నెట్ అని ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది. పైగా చూసుకోవచ్చు పై నుంచి నాకు ఆటోమేటిక్గా మొబైల్ డేటా యాక్టివ్లో ఉంది, పైగా ఆన్లో కూడా ఉందన్నమాట. అయినప్పటికీ ఈ ప్రాబ్లం మీకు కూడా వస్తుందా? అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు చూడలేదు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. మన యొక్క మొబైల్లోనే ఈ ప్రాబ్లం అయితే డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. మీరు క్లియర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఉండే సెట్టింగ్ ఆప్షన్ని సింపుల్గా ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి ఎంటర్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా కావాలంటే పైనుంచి ఇక్కడ నుంచి లాంగ్ ప్రెస్ చేసినా మీరు డైరెక్ట్ ఇక్కడికే వస్తారు. లేదనుకుంటే మీరు సెట్టింగ్లోకి వెళ్ళేసి నెట్వర్క్ సెట్టింగ్లోకి వచ్చినా మీరు ఇక్కడనే వస్తారన్నమాట. అలాంటప్పుడు మీరు ఏ సిమ్తో అయితే మొబైల్ నెట్వర్క్ ని యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అన్ని యాక్టివ్ లో ఉన్నాయి, కానీ ప్రజెంట్ నెట్వర్క్ అయితే రావడం లేదన్నమాట. అలాంటప్పుడు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే టోటల్ గా మీ సిమ్ ని డిఫాల్ట్ టోటల్ ఆఫ్ చేసి పడేయండి. ఇలా ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అంటే ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ అనేబుల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా ఆఫ్ అయితే అయిపోయింది కదా. ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ అయితే చేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మనకు రియాక్టివేట్ అవుతుందన్నమాట. వన్స్ రియాక్టివేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన యొక్క ఇంటర్నెట్ మనకు నడవడం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు డైరెక్ట్ మీరు యూట్యూబ్కి వెళ్ళేసైనా చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఇప్పటికీ రాకపోతే ఇక్కడనే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు యాక్సెస్ పైన నేమ్ పేరుతో మీరు కావాలంటే ముందే మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇంతకుముందు మనకు రాలేదు, ప్రజెంట్ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు యూట్యూబ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. పైగా మనకు ఇంటర్నెట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఇంటర్నెట్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి మనకు ఆ ప్రజెంట్ అయితే ఆన్లైన్లో ఉన్నాయి కదా. అయినప్పటికీ మీకు ఇంకా స్లో వస్తుంది అంటే మీరు ఏం చేస్తుంటే యాక్సిస్గా మళ్ళీ మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు సేమ్ టు సేమ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు యాక్సెస్ పైన నేమ్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు టోటల్గా మీ యొక్క యాక్సెస్ పైన నేమ్ని టోటల్గా ఇక్కడ నుంచి రిసెట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. చూసుకోవచ్చు మన యొక్క ఏపీఎన్ టోటల్గా మనకు రిసెట్ అయితే కావడం జరిగింది అనమాట. రిసెట్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ క్రోమ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ ఈజ్ ఆన్లైన్. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నాకు సంబంధించిన సైట్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట. ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు హై స్పీడ్గా ఇంటర్నెట్ యూజ్ చేయడమే కాకుండా మీ యొక్క మొబైల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు డైరెక్ట్ ఈ విధంగా క్లియర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇంతకుముందు మనకు అసలు నెట్ రాలేదు, ప్రజెంట్ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు ఇంటర్నెట్ అయితే నెక్స్ట్ లెవెల్లో రన్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ చిన్న ప్రాబ్లం మీ యొక్క మొబైల్లో వచ్చినట్టయితే మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు క్లియర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.